Friends, today we are going to decide to make a పన్నీర్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు వీడియో చేసేటప్పుడు చూసుకోండి. మేము బ్రీఫ్ డిస్కషన్స్ ఇస్తాం. ఇవి కావాల్సిన పదార్థాలు ఒక కుక్కరు, ఒక మిక్సీ. ముందుగా వంట చేసే అతడు యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలుసు కదా, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోవడం, అలా కొన్ని కొత్తిమీర, పుదీనా, పెరుగు ప్యాకెట్ మర్చిపోవడం జరిగింది. బ్యాచులర్స్ వంటలో కూరగాయలు మర్చిపోవడమే కాదు, నేను అతి ఉత్సాహంతో బైక్ కేసి మర్చిపోతే ఇలా సైకిల్లో వచ్చి కొనకెళ్ళడం జరుగుతుంది. వీక్షించండి నా విన్యాసాలు. అలా మర్చిపోయిన కూరగాయలన్నీ తీసుకొని అలా సైకిల్ తొక్కుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆడుతూ పాడుతూ సైకిల్ తొక్కుతుంటే రూమ్ ఎప్పుడు వచ్చినని బాధలే. తొక్కుతూ ఫైనల్ గా అరైవ్డ్ అట్ ద రూమ్ మ్యాన్. శివకుమార్ పన్నీర్ని అలా ఫ్రై చేస్తుంటే నాకెందుకో నోరు లపలపలాడుతుంది, సెంటర్ ఫ్రెష్ లాగా. వావ్ శివకుమార్, ఈ బిర్యానీ చేద్దామన్న శివకుమార్తోనే ఇదే బిర్యానీ చేపిస్తున్నాం. ఎంత అన్యాయం రా రే బావానే. చూడండి ఫ్రెండ్స్, పొందిగ్గా కూర్చొని ఇలా అన్నీ ముందరేసుకొని బిర్యానీ చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఒక లైక్ వేసుకోండి. ఏ రెడ్ షర్ట్ అబ్బాయి నువ్వే లైక్ వేసుకో, ఏ బ్లాక్ షర్ట్ అమ్మాయి నువ్వే లైక్ చేసుకో, ఏ చుడిదార్ పాప లైక్ వేసుకో. మనం ఏదో ఉడత సాయం చేద్దాం. ఇలా శివ ఫ్రై చేశాడు, మనకు ఒక పని చెప్పాడు, గిన్నె తీసుకోమని చెప్పాడు. నౌ యు ఆర్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ద గిన్నె. ఓకే, గిన్నె గిన్నె గిన్నె. యా బ్యూటిఫుల్ గిన్నె ఇస్ దేర్. నౌ యూ హ్యావ్ టు టేక్ ద గిన్నె అండ్ వాష్ దట్ గిన్నె ఫస్ట్ ఆఫ్ ఆల్. Washing is very important. This is bachelor kind of things, you know, everything. First of all, have to clean with this. గిన్నె కడుక్కుంటున్నాం. తర్వాత వాటర్, సేవ్ ద వాటర్, సేవ్ ద వాటర్, సేవ్. యా ఐ కెన్ సేవ్ ద వాటర్ రైట్ నౌ. శివకుమార్ కోరిక మేరకు గిన్నె తీసుకెళ్ళడం జరుగుతోంది. Yeah, tell me Shivkumar, what the next? No, there is water, so I'll search. Okay, I'll put in. గిన్నెలో నింటి పన్నీర్ని దించేసుకున్నాడు. ఇలా ఎందుకు ఈ గిన్నెలోకి ఎందుకు తీసుకోలేదంటే, మనం కడగడంలో తొందరపడటం వల్ల కొన్ని నీళ్లు మిగిలాయి. అది నానితే బాగోదని మన శివకుమార్ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాడు. నన్ను ఆనియన్స్ కట్ చేయమన్నాడు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కట్ ద ఆనియన్స్. ఫ్రెండ్స్, మీ కళ్ళల్లో నీళ్లు త్రావచ్చు. లైక్ వేసుకోండి. ఏ శివ ఎంత మంచోడంటే, నాకు ఆ ఉడత సాయం కూడా చేసే పని లేకుండా తనే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాడు. ఇలా పని జరుగుతుండగా మనం ఎలా వంట అవుతున్నప్పుడు మనం ఇక్కడ హాట్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం. ఈ హాట్ వాటర్ ఎందుకు అనగా, చూసారా ఇక్కడ రైస్ నానబెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టుకున్న రైస్ కోసమే అక్కడ బాయిలింగ్ వాటర్ అన్నమాట. శివకుమార్, చెప్పండి, మీరు ఇంతకుముందు చికెన్ చేశారు, అది అద్భుతం యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ మసాలా. కానీ మీరు ఫస్ట్ టైం పన్నీర్ చేయబోతున్నారు. మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి మైండ్లో చెప్పండి. Please look to the camera. Yeah, Mr. Bhavani, maybe it's gonna. Yeah, please tell in Telugu. It's okay. My audience, మీరు తెలుగు అర్థం చేసుకుంటారు కదా, జెన్జీ కిడ్స్, మీరు తెలుగు అర్థం చేసుకుంటారు కదా. చెప్పండి శివకుమార్. మేబీ బాగానే ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, హౌ టు ప్రిపేర్ మేబీ. శివకుమార్ అలానే అంటాడు, కానీ నేను శివకుమార్ చేతిలో చికెన్ తినడం జరిగింది. చికెన్ అద్భుతంగా చేశాడంటే ఇక పన్నీర్ ఏముంది, చికెన్ ప్లేస్ లో పన్నీర్ వేస్తాడు, అంతేగా మరి. వేసుకోండి శివకుమార్ కోసం. లైక్ వేసుకో. నువ్వే కార్గో జాన్స్ అబ్బాయి, నువ్వే లైక్ వేసుకో. వావ్ కటి. ఫ్రెండ్స్, వీడికి భూమి పుట్టక ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, బిర్యానీ చేస్తున్నాడు వీడు. ఇప్పుడు చూడు, ఈ లగేజ్ ఎత్తుకొని వచ్చాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మీ బ్యాచులర్స్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈజ్ కార్తీక్ 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 కోసం ఒక లైక్ వేసుకోండి. ఓకే, సైలెంట్గా తిరుగుతున్నాడని మీరు ఎవరైనా చూస్తున్నారా? ఈజ్ మహేష్. తను హెల్తీ ఫుడ్ తింటున్నాడు.
ఫుల్ బిజీ పర్సన్ ఈజ్ కార్తిక్. దాతకు ఒక లైక్ వేసుకోండి. శివకుమార్ ఆనియన్ చేశాడు. ఇంకొక చెఫ్ తోడయ్యాడు. ఎస్ అన్ని తూర్లు అడగనే చేస్తాను కదా. వాడికి అలా పొందిగ్గా కూర్చొని అలా చేయడం చాలా ఇష్టం కాబట్టి దొబ్బి తినుకుంటా. పన్నీర్లకి ఏమన్నా పన్నీరే తక్కువ అవుతుంది. ఇప్పుడు నోట్లకి వేసినాడు డైరెక్ట్ ఏం కర్రీ ఇదే పన్నీర్ కర్రీ. అల్టిమేట్లీ ద పన్నీర్ బిర్యానీ ఇస్ రెడీ. అండ్ అందులో కోసం పెరుగు పచ్చడి కోసం కట్ చేస్తున్నాడు కార్తిక్. కార్తిక్ మీకు విషయం చెప్పాలి కార్తిక్ గురించి. కార్తిక్ ఈజ్ ఏ కొరియన్ డ్రామా లవర్. చింగిల్ చిక హ్యామీడా కార్తిక్. ఎంత బీభత్సం వంట చేశాక తిన్న తర్వాత కడగడం కూడా ఉంటుంది, మర్చిపోకండి. మనం శివకుమార్కి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలి. ఎందుకంటే తనతోనే మొత్తం పని చేపించాం. ఇది చాలా తప్పు గురు. పన్నీర్ రైస్ రెడీ. ముందుగా గెలయా వడ్డించుకుంటున్నాడు. ఎంతసేపు గెలయా నాకే వడ్డిస్తున్నాడు. ఓ గెలయా శివకుమార్. క్రెడిట్ గోస్ టు శివకుమార్ అండ్ సెకండ్ చెఫ్. నువ్వే ఫస్ట్ మెయిన్. మొదటి ముద్దను టేస్ట్ చేస్తున్న గెలయా మహేష్. హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది? వావ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో మ్యాచ్ అవుతోందా? కలుపు, కలుపుతూనే ఉండు, కలుపు. ఓకే, సే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సే మ్యాన్. టుడే శనివారం. గేలాగానికి నచ్చిందంటే 100% బాగా వచ్చిందండి. ఇప్పుడు మన చెఫ్ 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 పెట్టుకుంటున్నాడు. ఓకే కార్తిక్, టెల్ మీ యువర్ రివ్యూ అబౌట్ పన్నీర్ రైస్, నాట్ డైట్ కోక్. హౌ ఇస్ ఇట్? అద్భుతమా, యావరేజా, ఓకేనా? శివకుమార్ ఓకే. రాయలసీమ అన్నాక ఆ మాత్రం కారంగా తింటారు గాయస్. ఫైనలీ మై ప్లేట్. ఇన్ని ఉన్నప్పుడు మన బ్యాచులర్ ఫేవరెట్ రైతా లేకపోతే ఎలా? ఓకే, ఫైనల్లీ ఎమ్మీ ఎమ్మీ పన్నీర్ బిర్యానీ. వావ్, సూపర్, సింప్లీ సూపర్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయ్స్. ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు చూసే ఉంటారు వీడియోలో. Please wait some time. We will upload the video. ఓకే, థ్యాంక్ యూ. సబరకాయ సబరకాయ సబరకాయ. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.